ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే దేశవ్యాప్తంగా ఇవాళ అంటే భర్తను చంపిన భార్య అండ్ ఏమంటాం ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య అండ్ ఇంకేంటి ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించిన భార్య. ఈ రకమైన వార్తలు దాదాపుగా ఘటనలు రోజుకు రెండో మూడో మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు తెలుగు పత్రికల్లో కనిపించే వార్తల్ని బట్టి నేను చెప్తున్నా. కానీ గడిచిన 5 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 785 మంది భర్తల్ని చంపేశారు. ఎవరు చంపేశారు? భార్యలు చంపేశారు. చూడండి, ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ ప్రకారం 785 మందిని భర్తల్ని వాళ్ళ భార్యలే చంపేశారు. కారణాలు ఏమైనా కావచ్చు. అందులో ప్రధానంగా ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్న లెక్కల ప్రకారం ఏంటంటే ఎక్కువగా 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ ఇన్సిడెంట్స్ జరిగాయని ఆ బ్యూరో తెలిపింది. దాంట్లో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి. అంటే టాప్లో. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ ఉన్నాయనుకోండి. బట్ టాప్ 5లో అంటే భర్తల్ని భార్యలు చంపిన ఘటనలకు సంబంధించిన స్టేట్స్ యూపీ, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఓకే. తర్వాత ఇందులో వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ఏంటంటే, ఒకటి వరకట్న సంబంధిత వివాదాలు అండ్ గృహహింస, వివాహేతర సంబంధాలు. వివాహేతర సంబంధాలంటే భార్య ఇంకొకరిని వివాహేతర సంబంధం పెట్టుకొని, ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని అతనితో కలిసి జీవించాలనుకొని ఆ ప్రియుడి మీదులో భర్తను చంపేయడం అదొక యాంగిల్. లేదా భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని అతను భార్యను చంపడానికి ప్లాన్ చేస్తే ఆ విషయం ముందే పసిగట్టి ఈ భార్య భర్తను ముందుగానే చంపివేయడం. ఇవి అంటే ఎటు చేసినా కూడా చనిపోతున్న వాళ్ళు భర్తలు అనేది ఇక్కడ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ తెలియజేస్తుంది మనకు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటారు, ఎన్సీఆర్బి. దాని ప్రకారం దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. వరకట్న హింస, గృహహింస ఇదంతా ఉంది ఎన్సీఆర్బి క్రైమ్ డేటాలో. అయితే ఇప్పుడు తాజాగా ఒకటి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. ఏమిటి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుందంటే ఒక 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 లైన్, ట్యాగ్ లైన్ పెట్టారు వాళ్ళు. ఏంటంటే, పెళ్ళిళ్ళు ఒక భయం, పెళ్ళిళ్ళు ఒక భయం, పెళ్ళిళ్ళు ఒక భయంగా ఉన్నాయి. అంటే పెళ్ళి అనేది ఒక భయంగా ఉంది. ఒకవేళ మీరే 786వ వ్యక్తి అయితే అంతే. ఈ ట్యాగ్ లైన్ అంతే అని ట్యాగ్ లైన్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ఇది పోస్ట్ ఎవరు పెట్టారో మనకు తెలియదు కానీ ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. లక్షల్లో కోట్లలో వైరల్ అవుతుంది. పెళ్ళి అనేది ఒక భయం. ఒకవేళ మీరే 786వ వ్యక్తి అయితే, అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 785 మంది చనిపోయారు. ఎవరు చనిపోయారు? భర్తలు చనిపోయారు, భార్యలు చంపేశారు. అండ్ దీంట్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న ట్యాగ్ లైన్ ఏమిటి? ఒకవేళ మీరే 786వ వ్యక్తి అయితే. అంటే చూడండి, ఇది ఎటు నుంచి ఎటుపోతుంది ఏమిటనేది మనకెవరికి తెలియలేదు. సరే, భారతదేశంలో వివాహ వ్యవస్థ ఎట్లా చిన్నభిన్నం అవుతూ వస్తుంది, నైతిక విలువలు ఎట్లా దిగజారిపోతున్నాయి, పెళ్ళిళ్ళు ఎట్లా పెటాకులైపోతున్నాయి, ఇదంతా ఒక యాంగిల్. బట్ ఇప్పుడు తాజాగా కనిపిస్తున్న, లేకుంటే మనకు వినిపిస్తున్న ఈ దృశ్యాలు, సంఘటనలు, సన్నివేశాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అంటే పెళ్ళి కాకముందే ఈ మహిళ, యువతి మరొకరితో ఆల్రెడీ ప్రేమలో ఉండడం. ఈ మధ్య మనకందరికి తెలుసు, తేజేశ్వర్ అనే ఒక సర్వేర్ను ఎట్లా చంపారు, ఏం ప్లాన్ చేశారు ఏంటో తెలుసు. అండ్ రీసెంట్గా నిన్న మొన్న కూడా యాదాద్రి అండ్ భువనగిరి జిల్లాలో ఎవరు స్వామి అనే వ్యక్తిని, అతని భార్య ఎవరో, ఆమె పేరు స్వాతి, ఆమె భర్తను చంపించి అది మళ్ళీ యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు భార్య స్వాతియే ఈ సూత్రధారి అని తెలియదు. ఎందుకు సూత్రధారి అంటే, ఈ స్వాతికి ఇంకొక అతను ప్రియుడున్నాడు. ఎవరు? అతని పేరు సాయి కుమార్.
సో, అప్పటికే ఈ ఎవరు స్వామి అనే వ్యక్తితో పెళ్ళైన తర్వాత ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు ఈమెకి. సో, ఇప్పుడు ఈమె ఏం చేసింది? ఆహ్, ఇతనితో సంబంధం ఇతనితో పరిచయమైంది. ఆ తర్వాత ఐ థింక్ వివాహేతర సంబంధం గూడా పెట్టుకుంది. ఎవరు? సాయి కుమార్ తోటి. సో, సాయి కుమార్‌తో సహజీవనం చేయాలి అంటే భర్త అడ్డు తొలగించుకోవాలనుకోని ఈ వ్యవహారం చేసింది. ఎవరు? ఈమె స్వాతి. సో, స్వాతిని అరెస్ట్ చేశారు. స్వాతికి సహకరించిన వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. అంటే అతను భువనగిరి నుంచి వలిగొండ మీదుగా తుర్కపల్లి నుంచి వలిగొండ, వలిగొండ నుంచి భువనగిరి మీదుగా వస్తున్నప్పుడు దారి కాచి వీళ్ళు కారుతో అతన్ని బైక్ మీద వస్తున్న భర్తను స్వామిని ఢీకొట్టారు. ఢీకొట్టి అతను చనిపోయే విధంగా చేసి, ఆ తర్వాత అది యాక్సిడెంట్‌గా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ మొత్తం వివాహేతర సంబంధాలన్నీ కూడా బయటపడ్డాయి. దాంతో వీళ్ళందరినీ ఆమెను, ఆమెతో పాటుగా ఆమెకు సహకరించిన మరో ఐదుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంట్రెస్టింగ్ ఇష్యూ అని ఎందుకన్నానంటే, నిజానికి ఇదివరకు మనం గతంలో 10, 20 ఏళ్ల క్రితం మనం ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా అరుదుగా వినేవాళ్ళం కావచ్చు. అయితే దాంట్లో ఎక్కువగా అంటే ఇప్పటికి లేదని కాదు. అంటే భార్యలు బాధితులవుతున్న సందర్భాలు జనరల్‌గా చాలా ఎక్కువుంటాయి. అందువల్లనే మహిళలకు ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తూ సుప్రీంకోర్టు చాలా ఆహ్, తీర్పులు కూడా ఇచ్చింది. అంటే మహిళల పక్షాన ఉండే విధంగా సమాజం మహిళలు అనేవాళ్ళు సహజంగానే వాళ్ళు పీడిత పక్షంగానో, లేదు అంటే వాళ్ళు బాధిత పక్షంగానో భావించాలనేది ఒక సూత్రీకరణ. కనుక ఆ యాంగిల్‌లోనే సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో తీర్పులిచ్చింది. బట్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు చేస్తున్నారని కాదు కానీ, మన సమాజంలో విలువలు పతనమవుతున్న సందర్భంగా మొత్తం పూర్తిగా పతనమవుతున్న కారణంగా ఏంటంటే, పెళ్ళికి ముందే సంబంధాలు ఉండడం, ఆ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ఆ సంబంధాలు మళ్ళీ కొనసాగించడం, ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు. దీనివల్ల ఈ కాంట్రడిక్షన్స్ అంటే ఇద్దరి మధ్య గొడవలు ముదరడం, ఘర్షణలు దారితీయడం. సో, అంతిమంగా ఏమవుతుందంటే దీంట్లో భార్య అప్పర్ హ్యాండ్ అవుతోంది. ఇప్పుడు తాజా ఘటనలన్నీ కూడా మనం చూస్తే భార్య ఎందుకు అప్పర్ హ్యాండ్ అవుతుంది? ఈమె ఈ మాజీ ప్రియుడిని మళ్ళీ అతనితో మళ్ళీ కాంటాక్ట్ పెట్టుకోవడం, అతనితో వివాహేతర సంబంధం మళ్ళీ కొనసాగించడం, అతనితో కలిసి మరికొంతమందితో కలిసి ప్లాన్ చేసి లేదా కొంతమంది కాంటాక్టు హంతకులకు అంటే మనం ఏమంటే కిరాయి వాళ్లకు సుపారీ ఇచ్చి, ఆ తర్వాత భర్తను తుదముట్టించడం అనేది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు. సరే దీనికి ఎక్కడ ముగింపు ఉంది? ఏమిటి? సొసైటీ దీన్ని ఏ రకంగా చూస్తుంది? సొసైటీ ఏ రకంగా దీన్నంతా పరిశీలిస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అంశమే ఇది. అండ్ డెలికేట్ అంశంగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో భార్యను భర్త చంపాడు అనే వార్తలే మనం చాలా సందర్భాలు చూస్తూ వస్తున్నాం. బట్ ఇప్పుడు రివర్స్‌లో ఇటువంటి వార్తలన్నీ చూస్తున్నాం. థాంక్ యూ వెరీ మచ్.